వీడియోలో మనం చూడబోతున్నాము కూలీ మూవీ నుంచి ఆఫీషియల్ తెలుగు ట్రైలర్ అనమాట. దాంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఉన్నారు. ఇది సన్ పిక్చర్స్ నుంచి వస్తున్నాయి అండ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ అండ్ అనిరుద్ధ్ ఏమో మ్యూజిక్ ఇచ్చారు. ఓకే, టైం వేస్ట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే ఇక్కడ వీడియో ప్లే చేద్దాం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. 1 2 3 గో. ఒకడు పుట్టగానే సన్ పిక్చర్స్ వాడు ఎవడి చేతిలో చావాలన్నది తల మీద రాసి పెట్టుంటది. ఒక మనిషిని లోకం నుంచి ట్రేసే లేకుండా తుడిచేయగలమంటే ఇట్ కెన్ బి ఎ డిసాస్టర్. కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. అన్ని గదుల్లో బాబులు పెట్టండి రా, అయిపోవాలి. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్లోనే ఉంచాను. ఆడికి విషయం తెలిస్తే అడుగు పెడితే విజిల్ మోగులే. సూపర్ స్టార్ నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మంది? ఎవరి తోడు లేకుండా బతకడం అలవాటు అయిపోయింది మీకు. ఆయన మీకు కేవలం ఫ్రెండే సార్, కానీ మాకు మా నాన్న. సూపర్. వాడు మీకు నాన్న, కానీ నాకు ప్రాణ స్నేహితుడు. అడుగు పెడితే విజిల్ మోగులే. ఈ రాహుక్కు దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావు. ఆగస్ట్ 14th అనమాట. ఓకే, దీంట్లో స్టార్ కాస్ట్ చాలా పెద్దది ఉన్నది. అసలు నేను అనుకోలేదు, ట్రైలర్ చూసాక నాకు తెలిసింది దీంట్లో స్టార్ కాస్ట్ చాలా పెద్దది ఉన్నదని. దీంట్లో సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు బాలీవుడ్ నుంచి ఆమీర్ ఖాన్, టాలీవుడ్ నుంచేమో నాగార్జున గారు, అక్కడ కాలీవుడ్ నుంచేమో కాలీవుడ్ ఉపేంద్ర గారు ఉన్నారు, ప్లస్ మన రాజు గారు ఉన్నారు, పూర్తి పేరు రావట్లేదు నాకు, శృతి హాసన్ ఉన్నది, అండ్ దాంతోపాటు ఆ క్యారెక్టర్ అదేదో క్యారెక్టర్ ఓకే పేరు రావట్లేదు నాకు, చాలామంది ఉన్నారు. ఈ స్టోరీ ఏంటో తెలియదు, అర్థం అవ్వలేదు. మొత్తం చాలా మెలుకులు తిరగబోతుంది ఈ స్టోరీ. ఓకే, ఫస్ట్ అయితే మైన్స్ ఏదో చూపించారు, అక్కడ కూలీ చూపించారు. దాని తర్వాత మళ్ళీ నాగార్జున గారి క్యారెక్టర్ ఏమో వేరేగా చూపించారు. దీంట్లో ఒక టాన్ లాగా లేకపోతే ఏదో వేరే క్యారెక్టర్ లాగా ఉన్నది. దాని తర్వాత మళ్ళీ మధ్యలో ఏమో ఉపేంద్ర గారి క్యారెక్టర్ చూపించారు, సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఒకటే ఉన్నది దీంట్లో. తర్వాత రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఉన్నది ఆబ్వియస్లీ, అండ్ షోబీ హసన్ ఏదో ఉన్నది, తన క్యారెక్టర్ ఉన్నది, అది వేరేగా ఉన్నది. అంటే మొత్తం బోల్ అండ్ క్యారెక్టర్స్ని కలిపి ఇది ఒక స్టోరీ అనమాట. స్టోరీ ఏమో పెద్ద ఏమీ అర్థం అవ్వలేదు దీంట్లో ట్రైలర్లో. దాని గురించి మూవీ అయితే మనం చూడాలి. అండ్
మ్యూజిక్ మాత్రం నాకు నచ్చింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చారు ఇక్కడ అనిరుద్ధ్. ఓకే, అండ్ లోకేష్ కనకరాజ్ మూవీ అంటే మీకు తెలుసు, లోకేష్ కనకరాజ్ అంటే ఒక మంచి డైరెక్టర్గా పేరు పొందిన డైరెక్టర్ అనమాట. ఇప్పుడు లేటెస్ట్గా సినిమా ఎలా ఉండబోతుంది అది మనం సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. August 14th అని దాంట్లో వచ్చింది. August 14th అయితే ఐ థింక్ మూవీ రిలీజ్ అయిపోవాలి. అండ్ August 15 రాబోతుంది అంటే బెస్ట్ డే అనమాట ఇంకా మూవీ రిలీజ్ అవ్వడానికి. ఫ్రైడే August 15th ఐ థింక్, అండ్ థర్స్డే ఏమో మూవీ రిలీజ్ అవుతుందేమో అనుకుంటున్నాను. ఓకే, అండ్ మీకు ఎలా నచ్చింది ట్రైలరు మీరు కామెంట్లో చెప్పండి ప్లీజ్. వీడియో నచ్చితే మీరు వీడియోకి లైక్ చేయండి, అండ్ ఛానల్ మీద ఫస్ట్ టైం వస్తే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, కలుద్దాం మన నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.